నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ @జాకిర్ ఫిల్మ్ నగర్ మానిటైజ్ అయిపోయింది. నాకు డాలర్స్ కూడా రావడం మొదలు అయ్యింది. ఇది ఏ జన్మ పుణ్యం. పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి జాకీర్ ఫిల్మ్ నగర్కి ఆయుష్ పోసాడు. ఆయన ఆత్మ నా శరీరంలో దూరి ఆయన గురించి మాట్లాడమని చెప్పింది. అంతకుముందు నేను మాట్లాడలేదుగా, నాకు తెలీదుగా ఆయన ఎవరో. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో దేవదూతల దగ్గర నాకు ఆవహించాడు, పూనాడు. మాట్లాడరా నా గురించి అని చెప్పి అన్నాడు. అందుకే నేను మాట్లాడటం మొదలుపెట్టానేమో. దానివల్లే నా ఛానల్ మానిటైజ్ అయిపోయిందేమో. నాకు ఈరోజు 6,200 గంటలు దగ్గర వచ్చేసింది. 1,60,000 మంది నా వీడియోలు చూశారు. నాకు ఈరోజు $5.16 ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చింది. ఇదంతా కూడా నేను కేర్ చేయను, ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నా పుట్టు పురోత్తరాలు ఈరోజు చెప్పను, ప్రవీణ్ గారి కేసు తెలిసిన తర్వాత చెప్తా. నేను మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ. నా శాలరీ నెలకి 70,000. నాకు యూట్యూబ్లో 1,000-2,000 వస్తే నాకు అవసరం లేదు. కాకపోతే ఎవడికో రాని అదృష్టం నాకు వచ్చింది, నా యూట్యూబ్ ఛానల్కి వచ్చింది. ఫస్ట్ నేను జాకిర్ హుసేన్ షేక్ అని పెట్టా, కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, క్లోజ్ చేశా. 2 రాజా ద గ్రేట్ నెవర్ బిఫోర్ అని చెప్పి ఛానల్ పెట్టా, దానికి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చింది, క్లోజ్ చేశా. 3వసారి @జాకిర్ ఫిల్మ్ నగర్ అని పెట్టా, అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్, దానికి కూడాను స్ట్రైక్ వచ్చింది. అబ్బా ఇంకా అయిపోయిందిరా నాయన అనుకునే లోపల అసలు ఏకంగా నా ఛానలే సస్పెండ్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. భయంకరం కదా, యూట్యూబ్ ఛానల్ ఎత్తేసింది. ఎత్తుక్కున్నా కూడా దొరకదు. వేరే ఫ్రెండ్ ఉండి నేను ఏడుస్తుంటే, ఏంద్ర నా ఛానలే ఎత్తిపోయింది యూట్యూబ్లో అంటే, అరే అప్పీల్ చేయరా ఒక ఆప్షన్ ఉంటుంది మనకి అన్నాడు. అప్పటిదా నాకు తెలీదు, తెలియక అప్పీల్ చేశా. అప్పీల్ చేస్తే అప్పీల్లో 3 నెలల తర్వాత నా ఛానల్ @జాకిర్ ఫిల్మ్ నగర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా యూట్యూబ్లో, అది నాకు మళ్ళీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సబ్జెక్టు మీద ఒక షార్ట్ పెట్టా, దానికి 70 లక్షల వ్యూస్ వచ్చినాయి కదా అని చెప్పానంటే మానిటైజేషన్ అడిగితే అప్లై చేసా. అప్లై చేయగానే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది, మళ్ళీ అరక్కపోయింది. ఇది జరిగి 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు అనుకోవచ్చు. ఈరోజు లేటెస్ట్గా ప్రవీణ్ పగడాల కేసు గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఛానల్ మానిటైజ్ అయిపోయింది, డాలర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవదూతల దగ్గర, దైవ ప్రభువు దగ్గర ఉంటారు. ఆయన ఆత్మ నాకు పుణ్యనట్టుంది, అందుకే నేను మాట్లాడుతున్నా ఆయన గురించి. ఆయనే నా ఛానల్ మానిటైజ్ చేసినట్టున్నాడు. నా డబ్బులు అమెరికన్ డాలర్స్ యూట్యూబ్ పంపిస్తున్నట్టున్నాడు. స్క్రీన్ షాట్లు మొత్తం ఇప్పుడు మీకు వీడియోలో పెడతా. దయచేసి భారతదేశం, ప్రపంచంలో ఉన్న ప్రజలు మొత్తం ప్రవీణ్ పగడాల గారి ఆత్మశాంతి కోసం ప్రార్థించండి. అలాగే ఆయన కేసు తేలేదాకా పోరాటం చేయండి. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షాట్లు పెడతాను, చూడండి ప్లీజ్.